హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నలనిధి అనే ఈ పుస్తకంలో జంతు ప్రపంచం పార్ట్ 3 వీడియో చూద్దాం. ప్రతి ఋతు చక్రంలోనూ స్త్రీలలో ఒకే అండం విడుదలవుతుంది. స్త్రీ బీజకోశాల నుంచి ఏకాంతరంగా నెలకు ఒకసారి అండం విడుదలవుతుంది. ప్రతి ఋతు చక్రంలోనూ స్త్రీలలో ఒకే అండం విడుదలవుతుంది. స్త్రీ బీజకోశాల నుంచి ఏకాంతరంగా నెలకి ఒకసారి అండం విడుదలవుతుంది. ఏకాంతరంగా అంటే ఒక నెలలో ఒకవైపు స్త్రీ బీజకోశం నుంచి, మరొక నెలలో మరొక స్త్రీ బీజకోశం నుంచి ఏకాంతరంగా విడుదలవడం జరుగుతుందన్నమాట. ఎఫ్ఎస్హెచ్ని ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి. ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటి? ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ని ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి. నెక్స్ట్ పాయింట్, గ్రాఫియన్ పుట్టుకలు గల స్త్రీ శరీర భాగము స్త్రీ బీజకోశము. గ్రాఫియన్ పుట్టుకలు గల స్త్రీ శరీర భాగం ఏంటి? స్త్రీ బీజకోశము. నెక్స్ట్ పాయింట్, ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణము పీయూష గ్రంథి పూర్వలంబిక. ల్యూటినైజింగ్ హార్మోన్ని ఉత్పత్తి చేసే నిర్మాణము పీయూష గ్రంథి పూర్వలంబిక. ల్యూటినైజింగ్ హార్మోన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఏంటి? పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక. నెక్స్ట్, 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో క్యాలరీలు. 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి ఎంత? 9.45 కిలో క్యాలరీలు. నెక్స్ట్ పాయింట్, ఫ్లోరిన్ను ఎక్కువగా తీసుకుంటే ఎముకల వ్యాధులు ఏర్పడతాయి. ఫ్లోరిన్ను ఎక్కువగా తీసుకుంటే ఎముకల వ్యాధులు ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్, ఈ మూలకాలను ట్రేస్ మూలకాలు అంటారు. ఏ మూలకాలను ట్రేస్ మూలకాలు అంటారు? కాల్షియం, మాంగనీస్, జింక్లను ఏమంటారు? ట్రేస్ మూలకాలు అంటారు. కాల్షియం, మాంగనీస్, జింక్లను ట్రేస్ మూలకాలు అంటారు. కొవ్వులు ఘనరూపంలో ఉండే ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్. కొవ్వులు ఘనరూపంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత? 18 డిగ్రీల సెంటీగ్రేడ్. లినోలిక్ ఆమ్లం ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లం. లినోలిక్ ఆమ్లం ఏంటి? ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లం లినోలిక్ ఆమ్లము. నెక్స్ట్ పాయింట్, కొలెస్టరాల్ అనేది ఒక రకమైన కొవ్వు. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు. నెక్స్ట్ పాయింట్, శరీరంలోని ద్రవాభిసరణ తులస్థితికి నాడీ కణాల ప్రేరణకు అవసరమైన ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం. శరీరంలోని ద్రవాభిసరణ తులస్థితికి నాడీ కణాల ప్రేరణకు అవసరమైన ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం. నెక్స్ట్ పాయింట్, చాలక నాడుల చైతన్యం వలన కండరాలు సంకోచిస్తాయి. కాళ్ళు, చేతులు చాలక నాడుల చర్యల వలన కదులుతాయి. చాలక నాడుల చైతన్యం వల్ల కండరాలు సంకోచిస్తాయి. కాళ్ళు, చేతులు చాలక నాడుల చర్యల వలన కదులుతాయి. మెదడులో బూడిద రంగు పదార్థంలో గ్లియల్ కణాలు ఉంటాయి. మెదడులో బూడిద రంగు పదార్థంలో ఏముంటాయి? గ్లియల్ కణాలు ఉంటాయి. నెక్స్ట్, మానవునిలో 12 జతల కశేరు నాడులు, 31 జతల కపాల నాడులు, మొత్తం 43 జతల పరదీయ నాడులు ఉంటాయి. మానవునిలో 12 జతల కశేరు నాడులు, 31 జతల కపాల నాడులు, మొత్తం ఎన్ని పరదీయ నాడులు ఉంటాయి? 43 జతల పరదీయ నాడులు ఉంటాయి. మెదడులోని త్వచాలు వరుసగా వరాసిక, లౌతికల, మృద్వి. మెదడులోని త్వచాలు వరుసగా వరాసిక, లౌతికల, మృద్వి. నెక్స్ట్ పాయింట్, మెదడులోని ద్వారగోద్ధంలో భావావేశాలని నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. మెదడులోని ద్వారగోద్ధంలో భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. చెరుకులో ఉండేదేంటి? సుక్రోజ్. చెరుకులో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటి? సుక్రోజ్. ఫ్లోరిన్, కాపర్లు సూక్ష్మ పోషకాలుగా గుర్తించవచ్చును. ఫ్లోరిన్, కాపర్లు సూక్ష్మ పోషకాలుగా గుర్తించవచ్చును. నెక్స్ట్ పాయింట్, సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి 6 కిలో క్యాలరీలు. 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి ఎంత? 6 కిలో క్యాలరీలు. 1 గ్రాము కార్బోహైడ్రేట్ విడుదల చేసే శక్తి 4 కిలో క్యాలరీలు. 1 గ్రాము కార్బోహైడ్రేట్ విడుదల చేసే శక్తి
4 కిలో క్యాలరీలు. బరువైన పనులు నిర్వహించే స్త్రీలు తీసుకోదగిన శక్తి ఒక రోజుకి 3000 కిలో క్యాలరీలు. బరువైన పనులు నిర్వహించే స్త్రీలు తీసుకోదగిన శక్తి ఒక రోజుకి 3000 కిలో క్యాలరీలు. కార్బోహైడ్రేట్లను చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఎమైలేజ్. కార్బోహైడ్రేట్లను చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఏంటి? ఎమైలేజ్. అతి పిన్న వయసులో శిశువుకు తల్లిపాలు ఇవ్వడం మానివేయడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. అతి పిన్న వయసులో శిశువుకు తల్లిపాలు ఇవ్వడం మానివేయడం వలన కలిగే వ్యాధి క్వాషియోర్కర్. మరొకసారి ఈ పాయింట్స్ అన్నీ మరొకసారి చూద్దాం. ప్రతి ఋతు చక్రంలోనూ స్త్రీలలో ఒకే అండం విడుదలవుతుంది. స్త్రీ బీజకోశాల నుంచి ఏకాంతరంగా నెలకి ఒకసారి ఒక అండం అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ ఎఫ్ఎస్హెచ్ని ఉత్పత్తి చేసేది ఏంటి? పీయూష గ్రంథి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని విడుదల చేసేది పీయూష గ్రంథి. గ్రాఫియన్ పుటికలు గల స్త్రీ శరీర భాగము స్త్రీ బీజకోశం. ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణము పీయూష గ్రంథి పూర్వలంబిక. ల్యూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తి చేసే నిర్మాణం ఏంటి? పీయూష గ్రంథి పూర్వలంబిక. నెక్స్ట్ పాయింట్, 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో క్యాలరీలు. 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో క్యాలరీలు. ఫ్లోరిన్ను ఎక్కువగా తీసుకుంటే ఎముకల వ్యాధులు ఏర్పడతాయి. ఫ్లోరిన్ను ఎక్కువగా తీసుకుంటే ఎముకల వ్యాధులు ఏర్పడతాయి. ఈ మూలకాలను ట్రేస్ మూలకాలు అంటారు. కాల్షియం, మాంగనీస్, జింకులను ట్రేస్ మూలకాలు అంటారు. కొవ్వులు ఘనరూపంలో ఉండే ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్. లినోలిక్ ఆమ్లము ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లం. లినోలిక్ ఆమ్లము ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లం. నెక్స్ట్ కొలెస్టరాల్ అనేది ఒక రకమైన కొవ్వు. కొలెస్టరాల్ అనేది ఒక రకమైన కొవ్వు. నెక్స్ట్ పాయింట్, శరీరంలోని ద్రవాభిసరణ తొలస్థితికి నాడీ కణాల ప్రేరణకి అవసరమైన ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం. శరీరంలోని ద్రవాభిసరణ తొలస్థితికి నాడీ కణాల ప్రేరణకి అవసరమైన ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం. నెక్స్ట్ పాయింట్, చాలక నాడుల చైతన్యం వలన కండరాలు సంకోచిస్తాయి. కాళ్ళు చేతులు చాలక నాడుల చర్యల వలన కదులుతాయి. చాలక నాడుల యొక్క చైతన్యం వల్ల ఏమవుతుంది? కండరాలు సంకోచించడం అనేది చాలక నాడుల చైతన్యం వల్ల కలుగుతుంది. కాళ్ళు చేతులు చాలక నాడుల చర్య వలన కదులుతాయి. మెదడులో బూడిద రంగు పదార్థంలో గ్లియల్ కణాలు ఉంటాయి. మానవునిలో 12 జతల కశేరు నాడులు, 31 జతల కపాల నాడులు, మొత్తం 43 జతల పరదీయ నాడులు ఉంటాయి. మెదడులోని త్వచాలు వరుసగా వరాసిక, లౌతికల, మృద్వి. మెదడులోని త్వచాలు వరుసగా వరాసిక, లౌతికల, మృద్వి. మెదడులోని ద్వారగోద్ధంలో భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. మెదడులోని ద్వారగోద్ధంలో భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఎక్కడుంటాయి? మెదడులోని ద్వారగోద్ధంలో ఉంటాయి. చెరుకులో సుక్రోజ్ ఉంటుంది. ఫ్లోరిన్, కాపర్లు సూక్ష్మ పోషకాలుగా గుర్తించవచ్చు. ఫ్లోరిన్ మరియు కాపర్లను సూక్ష్మ పోషకాలుగా గుర్తించవచ్చు. సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి 6 కిలో క్యాలరీలు. 1 గ్రాము కార్బోహైడ్రేట్ విడుదల చేసే శక్తి 4 కిలో క్యాలరీలు. 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి ఎంత? 9.45 కిలో క్యాలరీలు. 9.45 కిలో క్యాలరీలు. బరువైన పనులు నిర్వహించే స్త్రీలు తీసుకోదగిన శక్తి ఒక రోజుకి 3000 కిలో క్యాలరీలు. బరువైన పనులు నిర్వహించే స్త్రీలు ఒక రోజుకి ఎంత శక్తి కలిగిన ఆహారం తీసుకోవాలి? 3000 కిలో క్యాలరీల శక్తి కలిగిన ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లను చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఎమైలేజ్. కార్బోహైడ్రేట్లను చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఏంటి? ఎమైలేజ్. అతి పిన్న వయసులో శిశువుకు తల్లిపాలు ఇవ్వడం మానివేయడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. అంటే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం అతి చిన్న వయసులో మానివేస్తే ఈ క్వాషియోర్కర్ అనే వ్యాధి కలుగుతుంది.